ప్రధాని మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. అన్ని ఆసుపత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటల దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు సమ్మె నిర్వహించారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఆమె చాలా హింసకు గురైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం కేసు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ప్రధాని మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. అన్ని ఆసుపత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటల దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు సమ్మె నిర్వహించారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఆమె చాలా హింసకు గురైనట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం కేసు సిబిఐ దర్యాప్తు చేస్తోంది.